హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారబ్బా? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసైతే ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు తీసిన వీడియో అన్నమాట. ఇక ఈ 3 రోజులలో నేను ఎక్కడెక్కడికి తిరిగాను, ఏమేం చేశాను అనేసైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతకంటే ముందుగా అయితే వీడియో స్టార్టింగ్‌లో అయితే సూర్యుడిని, ఇంకా చెట్లని అవి చూయించాను కదా! ఇది చాలా బావుంది కదా! అబ్బా! అసలు ప్రశాంతంగా పల్లెటూరి వాతావరణం. ఇంకా దానికంటే గూడా నేనైతే ఏదో మంచి అడవిలో పక్షుల మధ్యనే ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది ఆ సౌండ్ వింటే. నాకట్లా వింటూ ఉండాలనిపిచ్చింది. అందుకే నేను మీకు డైరెక్ట్‌గా వీడియో అయితే అట్లా అప్‌లోడ్ చేస్తున్నా. ఇక్కడైతే నేను, మా మామయ్య వాళ్ళ అక్క కలిసి మా ఊరికైతే వచ్చేసాము. అనుకోకుండా రావాల్సొచ్చింది. ఇక వచ్చిన తర్వాత మా బాబు కోసం అని జెప్పేసి నేనిక్కడ దాక్కున్నాను. వాడొచ్చేసరికి నేను సడెన్‌గా కనిపిస్తే వాడు చాలా సంతోషిస్తాడు. వాడి ఆనందాన్ని నేను కళ్ళతో చూద్దాం అనుకోని దాచుకున్నాను. కానీ ఏం జరిగిందంటే నేనొచ్చిన సంగతి మా మామయ్య అయితే ముందుగానే వదిలిపెట్టగానే స్కూల్ బయట నించొని మా మామయ్య అయితే మా బాబుతో అయితే చెప్పాడంట, అమ్మ వచ్చింది అని జెప్పేసి. ఇక నేనెప్పుడు ఊరికెళ్ళినప్పుడల్లా అనుకుంటా ఉంటాను మా వోడిని అట్లా సర్ప్రైజ్ చేయాలని గానీ, నేనెప్పుడు అట్లా ట్రై జేసినా గూడా వాడి కళ్ళలో అయితే పడిపోతాను. ముందుగా అయితే వాడు చూసేస్తాడు. ఇక్కడ వాడు నేనేమన్నా తీసుకొచ్చినా అని జెప్పేసి మేము తీసుకొచ్చిన బ్యాగులన్నీ వెతుకుతున్నాడు. నేనైతే ఏం తీసుకురాలేదు. నిజంగా నాకు కుదరలేదు. పండ్లు తీసుకుందాం అనుకున్నా గానీ, మా వనపర్తిలో దిగిన తర్వాత మా ఊరి బస్ అయితే తొందరగా వచ్చేసింది. ఇంకా ఇవి అయితే హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తీసుకున్నవి. కొన్ని వాడి కోసం అని జెప్పి తీసుకొని వెళ్ళాను. ఇక్కడ ఏం జేస్తున్నామంటే నేను, మా బాబుని జూస్తే నాకు చాలా పెద్దగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. నిజంగానే పెద్దగా అయిపోయిండు కదా! అసలు నాకంటే చాలా హైట్ అయిపోతున్నారు మా పిల్లలైతే. నన్ను మించిపోతున్నారు. ఇక శుక్రవారం రోజు మధ్యాహ్నం తర్వాతనైతే 1:00 బస్‌కి అట్లాగా ఊరికైతే వచ్చేసాము. ఇక్కడొచ్చేసి ఇంకా వచ్చిన తర్వాత కాసేపు అట్లా పడుకున్నాను. మా పెద్దమ్మకైతే కాస్త అన్నం పెడితే తిన్నది. తిన్న తర్వాతనైతే ఇంకా సాయంకాలం అయిపోయిందని జెప్పేసి ఇంట్లో పనులన్నీ స్టార్ట్ జేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి మొత్తం కిచెన్ అంతా చూపిస్తున్నాను జూడండి. కిచెన్‌లో అయితే కొంచెం చెత్త చెత్తగానే ఉంది. మా అత్తయ్య కూలి పనికి వెళ్ళడంతోటి కొంచెం ఆమె సరిగ్గా చేసుకోదు. నేనైతే ఇంక రాగానే ఇంట్లో అయితే పనులన్నీ గూడా చూసుకొని, ఇల్లుని నీట్‌గా పెట్టుకోకపోతే ఇంక నాకు మనసొప్పుకోదు. అందుకే ఇంకా ఇంట్లో గిన్నెలన్నీ గూడా ఊడ్చిపెట్టేసి మొత్తం అన్నీ గూడా ఊడ్చుకుంటున్నాను. ఈ బండల మీద అట్లనే మరకలు ఉండిపోతాయి. చూడ్డానికి మంచిగా అనిపియదబ్బా! గలీజ్‌గా అనిపిస్తది. నీట్‌గుంటే మాత్రం అట్లా చూస్తూ ఉండాలనిపిస్తది. అందుకని జెప్పేసి ఇంకా మొత్తం అన్నీ గూడా తుడిచేసి ఎక్కడెక్కడ ఏ చెత్త ఉందో అని జెప్పేసి మొత్తం తీసి ఊడుస్తున్నాను. అయితే మొత్తము క్లీన్ జేయలేదు. ఎందుకంటే ఆ రోజు శుక్రవారం గావడంతోటి పైన పైన మాత్రమే ఊడ్చాను. ఏంటో ఈ మధ్యనైతే నాకు అనుకోని ప్రయాణాలు సడన్‌గా తగులుతూనే ఉన్నాయి. అయితే నేను ఈ జర్నీ చేస్తూ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా అలసిపోతున్నా. అబ్బా! చాలా భయమైతుంది. మళ్ళీ ఏడికన్నా వెళ్ళాలంటేనే భయమైతుంది. కానీ ఇంకా నాకు మాత్రం తప్పేటట్టు లేదు. ఈ మొత్తం గూడా ఈ సంవత్సరం అంతా గూడా ఇంక నేను ఇట్లే తిరుగుతూ ఉండాలో ఏమో అని అనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ చూస్తున్న ఈ పెద్దమ్మ అయితే మా మామయ్య వాళ్ళ అక్క అని చెప్పాను కదా! వి మా ఈ పెద్దమ్మ గూడా సిటీలోనే ఉంటదనమాట మియాపూర్‌లో. మేము ఇంకా వాళ్ళకి కొంచెం దూరంలో ఉంటాము. అయితే ఆమె సడెన్‌గా మా మామయ్య వాళ్ళకైతే మా మా పెద్దమ్మతో అయితే పని పడింది. అంటే కొంచెం పొలం పనుల గురించి అవసరమైంది. ఇంక తనని తీసుకురావడానికైతే ఎవరికీ కూడా వీలు కాలేదు. తననొక్కదాన్నే పంపిద్దామంటే ఆమెకి ఒంట్లో బాలేదని చెప్పేసి ఎవరైనా తోడుంటే పంపిస్తా అని చెప్పేసింది మా పెద్దమ్మ వాళ్ళ కూతురైతే. ఇంకా ఎవరికీ తీసుకురావడానికి కుదరదని చెప్పేసి నన్నైతే మా ఆయన ఇచ్చి పంపించాడు. ఇంకా బయటైతే ఇక్కడ చెట్లకన్నీ గూడా నీళ్లు పోసుకుంటున్నా నేను. మా అత్తయ్య కూలి పనికెళ్ళడంతోటి మా బాబు స్కూల్‌కెళ్తూ కొంచెం ఆ చెట్లకైతే నీళ్లు పోసలేరు. అన్నీ గూడా ఎండిపోయినట్టుగా అంటే గట్టిగా అయిపోయినాయి. కింద మట్టి అంతా గూడా నాకట్లా చూస్తేనే అమ్మో! చెట్లు ఎండిపోతాయేమో అని జెప్పేసి భయమైంది. ఇంకా రాగానే చెట్లనే చూసుకున్నా నేను. మొత్తం లోపలున్న చెట్లకి, బయటున్న మామిడికాయ చెట్టుకి గూడా నీళ్ళైతే పోసాను. వచ్చినప్పుడల్లా చెట్లను చూసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే బయటున్న మామిడి చెట్టునైతే ఇప్పటికి 2 సార్లు మేకలైతే తినేసినాయి. అసలు మస్తు బాధనిపిస్తుంది. ఇక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే నైట్‌కైతే అన్నము, టమాటా చారు, ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ గరిట ఇది పోపుకు వాడతాము. ఇది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చూసాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో గూడా చూసాను గానీ, ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి గరిటెలయితే కనిపించట్లేదు. చాలా తక్కువ.
మా ఇంట్లో కూడా ఉండడం నాకైతే చాలా హ్యాపీ. ఇంకా ఇదైతే శనివారం రోజు పొద్దున్నే బయట అంతా గూడా ఊడ్చి నీళ్లు జల్లుకున్న తర్వాత పెద్ద గేట్ ముందరైతే ఇలా ముగ్గు వేసుకున్నాను. ఇదొచ్చేసేమో తూర్పు గేటు. ఇక్కడ ఇంకా చిన్న ముగ్గు వేశాను. నేనింక ఈ పనులన్నీ చేసుకునేలోగా అయితే మా అత్తయ్య అయితే వంట దగ్గర వంట అయితే చేసుకుంటుంది. ఎందుకంటే ఆమె మళ్ళీ కూలికి లేట్ అయిపోతదని జెప్పేసి వంట పనులు చేసుకుంటుంది. ఇంకా నేనైతే ఇంట్లోకి నీళ్లు పట్టేసి బాత్రూమ్‌లో అన్నిట్లలో నీళ్లు పోసేసి పనులన్నీ చేసుకున్న తర్వాతనైతే ఇంకా ఇక్కడైతే నేను మళ్ళీ హైదరాబాద్‌కైతే బయలుదేరిపోయాను. ఇంకా సిటీకైతే 3కు అట్లా బయలుదేరిపోయాము. మా బావ వాళ్ళ కార్‌లో అయితే వచ్చేసాము. ఇంకా ఆ టైంకి బయలుదేరిపోతే నైట్ 7కి ఆ టైంకైతే హైదరాబాద్ వచ్చేసినాము. ఇక్కడొచ్చేసి ఇంకా మరుసటి రోజు సండే రోజు అబ్బా! ఇదైతే సండే రోజు పొద్దున్నే మొత్తం గూడా పూలన్నీ నిండుగా కాసిపోయి కిందైతే రాలిపోయినాయి. ఎవరో తీసేశారు పొద్దున్నే మేము లేచేలోగా పూలైతే మొత్తం కోసుకొని పోయిండ్రు. ఇంక ఇదైతే సండే రోజు పొద్దున్నే ఇంకా మొత్తం అంతా గూడా ఊడ్చుకొని, నీళ్లు చల్లుకొని ముగ్గైతే వేసేసుకున్నాను బయట అయితే. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి. ఒక పిట్ట వచ్చేసి ఆ ముగ్గునైతే తింటా ఉంటది. ఒకటే కాదు చాలా వస్తాయి. అయితే ఇంకా నాకైతే ఈ పిట్టలు అరుపులు అవి అట్లా ముగ్గు పిండిని తింటూ అరుస్తా ఉంటే అసలు వినడానికి చాలా మనసుకు హాయిగా అనిపిస్తా ఉంటది. ఈరోజు ఆదివారం కావడంతోటి ఇంకా పొద్దున్నే అయితే చికెన్ అయితే తీసుకురమ్మంటే తీసుకొచ్చారు మా ఆయన. ఎందుకంటే నైట్‌కైనా ఎట్లాగో తెచ్చుకునేదే గదా! ఇంక పొద్దున్నే తీసుకురా అంటే తీసుకొచ్చేసాడు. ఇక్కడైతే ఈ కుక్క వాసన పసిగట్టిందో ఏమో ఇది పక్కింటి వాళ్ళ కుక్క. ఇదైతే డెలివరీ అయిందబ్బా! ఇంకా వచ్చి అది అట్లా చూస్తా ఉంటే నాకైతే మనసు ఎట్లాగో అనిపిచ్చింది. అందుకని జెప్పేసి మేము తినడానికి ముందుగా అయితే కుక్కకైతే పెట్టేసాను